ఏపీలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఫ్రీగా ఇసుకను అందించేందుకు 43వ జీవోని తీసుకొచ్చింది. ఈ జీవోలో ఏముందంటే ప్రజలకు అందించే ఇసుక పూర్తిగా ఫ్రీ. ఇక నుండి ₹1 కూడా ప్రభుత్వం ఇసుక నుండి తీసుకోదు. కానీ నిర్వహణ ఖర్చుల కోసం చట్టబద్ధమైన లెవీలు మరియు కొన్ని పన్నుల రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేయబడుతుందని పేర్కొంది. ఈ ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల టన్నుకు 1250, టన్నుకు 1395 అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు కనిపించాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఇసుక ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కడ మీరు ఫ్రీగా ఇచ్చినట్టు అని చెప్పి ఆరోపణ చేస్తుంది. ప్రజలకు ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే రాబోయే అన్ని హామీల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ విషయం విద్యుత్ శాఖపై రివ్యూలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియగా ఉచిత ఇసుక ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఫ్రీ ఇసుక పాలసీపై వివాదం నెలకొంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ, ఈ ఫ్రీ ఇసుక పాలసీ గురించి తెలుసుకుందాం. ఇసుక అన్నది కన్స్ట్రక్షన్ వర్క్లో ఒక బేసిక్ ఇన్పుట్. ముఖ్యంగా ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ వర్క్పై ఆధారపడి జీవిస్తుంటారు. ఇసుక దొరకకపోతే వర్క్ ఆగిపోయి కన్స్ట్రక్షన్ వర్క్పై ఆధారపడిన చాలా మంది కార్మికులకు పని దొరకదు. దీంతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కన్స్ట్రక్షన్ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారిపై ఇసుక ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ 2016లో రాష్ట్రంలో ఒక ఇసుక పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం స్టాక్ యార్డ్ల వద్ద నామమాత్రపు ఛార్జీలు చెల్లించి ఇసుకను తీసుకునే వీలుండేది. అలాగే మండల పరిధిలో మరియు గ్రామాల పరిధిలో ఉన్న వంకల్లో, కాలువల వద్ద ఇసుకను వినియోగదారులు ఫ్రీగా వాడుకునే వీలుండేది. 2019లో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గెలిచింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం తెస్తున్నామంటూ దాదాపు 6 నెలల పాటు ఇసుక తవ్వకాలు నిలిపివేసింది. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. భవన నిర్మాణ కార్మికులు దీనిపై ఆందోళన కూడా చేశారు. 2019లో వైసీపీ గవర్నమెంట్ ఒక కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది. దీనికి అప్గ్రేడేషన్గా 2021లో మరొక జీవోని తీసుకొచ్చింది. ఈ ఇసుక పాలసీ ప్రకారం ఇసుక త్రవ్వకాలను జేపీ వెంచర్స్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ఇసుకను త్రవ్వి సరఫరా చేయాలన్నమాట. ఇసుక ధర టన్నుకు ₹375 వరకు నిర్ణయించారు. దీనికి అదనంగా ₹100 వరకు నిర్వహణ ఛార్జీలు కలిపి ₹475 వరకు టన్ను ఇసుక అమ్మాలని నిర్ణయించింది. కాకపోతే జేపీ వెంచర్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కాంట్రాక్ట్ సంస్థలు ఇసుక త్రవ్వకాలపై పెత్తనం చేయడం మరియు ధరలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మడం వలన ఈ ఇసుక పాలసీపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఇసుక త్రవ్వకంలో కానీ సరఫరాలో కానీ ఎలాంటి అనుభవం లేని ఈ జేపీ వెంచర్స్కు ఇసుక కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఆరోపించింది. అలాగే జేపీ వెంచర్స్ పేరు పైన వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని చెప్పి అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరకు ఒక మధ్యంతర ఇసుక విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం 43వ జీవోని తీసుకొచ్చింది. సో ఈ జీవో ప్రకారం ఉచితంగా ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందిస్తుంది. ప్రభుత్వంకు ₹1 కూడా ఇసుక ద్వారా ఆదాయం రాదు. కానీ ఇసుక రీచ్ల దగ్గర నిర్వహణ వ్యయం కావచ్చు, ఇతర మెయింటెనెన్స్ల కోసం లెవీస్ మరియు ట్యాక్సెస్ల ద్వారా వినియోగదారుల నుండి వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నూతన ఇసుక పాలసీ ప్రకారం గరిష్టంగా రోజుకి ఒక వ్యక్తికి 20 టన్నుల వరకు ఇసుక సరఫరా చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇసుక కావాలనుకుంటారో వారే నేరుగా ఇసుక రీచ్ల దగ్గర బుక్ చేసుకొని సొంత వాహనాల ద్వారా కానీ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఇసుక తీసుకెళ్ళవచ్చు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇసుక రీచ్లు మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటాడు. ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇంకా కొంతమంది ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎవరైనా ఇసుక కావాలనుకునేవారు స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుకను బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అయినా చేయవచ్చు, లేదా స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. లోడింగ్ ఛార్జీలు మరియు నిర్వహణ ఛార్జీలు పే చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా కేవలం డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది.
కాకపోతే ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల స్టాక్ యార్డ్ల వద్ద ఇసుక టన్నుకు 1,300 రూపాయలు 1,200 రూపాయలు అని చెప్పి అని రాసి ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్లో మాత్రం స్టాక్ పాయింట్స్ వద్ద ఇసుక ధరలు వేరుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈస్ట్ గోదావరి జిల్లాలోని కొన్ని స్టాక్ యార్డ్ల వద్ద ఉన్న ధరలు చూస్తే ఇలా ఉన్నాయి. అలాగే ఇసుక పాలసీని పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రి కొడాలి నానికి టన్ను ఇసుక 88 రూపాయలకి లభించిందని, తానే స్వయంగా సొంత ట్రాక్టర్లో రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా లేకుండా ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లాడని చెప్పి న్యూస్లో చూసాం. సో రాష్ట్రంలో ఇప్పుడే ఈ కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. కొన్ని రోజుల తర్వాతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. ఇసుక ఫ్రీగా అన్నప్పుడు ప్రజలకు ఫ్రీగానే అందివ్వాలి. దళారులు ఇందులో కలుగు చేసుకొని అక్రమంగా ఇసుకను అమ్ముకోకూడదని చెప్పి ఆశిద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయండి.